రాయలసీమలో ఫ్యాక్షన్ను లేకుండా చేసిన నేరస్తులు రాజకీయ ముసుగులో విధ్వంసాలు సృష్టిస్తున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. సొంత బాబాయిని హత్య చేసి ఆ నేరాన్ని అప్పటి సీఎంగా ఉన్న తనకే అంటగట్టారని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చాక కూడా విధ్వంసమే ఎజెండాగా ముందుకెళ్లారని ధ్వజమెత్తారు. సీమలో ఫ్యాక్షన్ పోయింది. 95లో ముఖ్యమంత్రి అవుతానే ముఠాలు పోవాలి, ఫ్యాక్షన్లు పోవాలి. నా రాయలసీమలో పారవలసింది రక్తం కాదు, నీళ్లు పారాలని, సంపద సృష్టించాలని నిర్ణయం చేసి ముందుకు పోయాం. ఈ రోజు ఫ్యాక్షన్స్ లేవు, కానీ నేరాలు చేసే రాజకీయ నాయకులున్నారు. ఇప్పుడే ఆదినారాయణ రెడ్డి గారు చాలా బాధపడి నా మీద కేసు పెట్టారన్నాడు. ఆదినారాయణ రెడ్డి గారు, మీరు బాధపడక్కర్లేదు, నేనే ముఖ్యమంత్రి. అప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉంటే బాబాయిని గొడ్డలతో లేపేసి నారాసుర రక్త చరిత్రను నా చేతిలో కత్తిపెట్టి నన్ను దోషిగా చేసి రాజకీయ లబ్ధి పొందారు. అలాంటి వ్యక్తి రాష్ట్రానికి ఏం చేస్తారని అడుగుతున్నా. విధ్వంసమే అజెండాగా ముందుకు పోయారు. ఇప్పటి వరకు విధ్వంసాన్ని చేశారు.